హాయ్ అండి, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కిడ్స్కి నెక్ చోకర్ ఇంకా పాపెట్ చైన్ అయితే చూపిస్తున్నాను. ఇది మా పాప కోసం అయితే రెడీ చేశానండి. వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓహెచ్పి షీట్ తీసుకొని B7000 గమ్ అప్లై చేసి వైట్ కుందన్ అటాచ్ చేశాను. దాని చుట్టూ గోల్డ్ కలర్ బాల్ చైన్ అటాచ్ చేశాను. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. దాని చుట్టూ మళ్ళీ గమ్ అప్లై చేసి వైట్ కలర్ స్టోన్ లేస్ పెట్టాను. నేను ముందే దాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఎంత చైన్ పడుతుంది అనేది ముందే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. స్టోన్ లేస్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసుకొని 6K డ్రాప్ షేప్డ్ కుందన్ అయితే యూజ్ చేశాను నేను. ఈ కుందన్స్ రౌండ్ షేప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను. కిడ్స్ చోకర్ కాబట్టి 3 ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను. మిడిల్ వన్ కొంచెం పెద్దది, మిగతా 2 కొంచెం చిన్నగా అరేంజ్ చేశాను. కుందన్స్ ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 or 2 hours అయినా గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే మనకి కంప్లీట్గా డ్రై అయ్యి మనం కట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. డ్రాప్ షేప్డ్ కుందన్స్ కానీ ఐ షేప్డ్ కుందన్స్ కానీ అరేంజ్ చేసేటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కంపల్సరీ హీట్ అప్లై చేస్తే ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. మిడిల్ వన్కి నేను కొంచెం వైట్ కలర్ పర్ల్ కుందన్ అనేది కొంచెం పెద్దది తీసుకున్నాను. సైడ్ వచ్చే వాటికి పర్ల్ కుందన్ కొంచెం చిన్నది తీసుకున్నాను. అప్పుడే మనకి అది కొంచెం చిన్నగా వస్తుంది. లేదంటే 3 ఈక్వల్ సైజులో వస్తాయి, అప్పుడు లుక్ బాగోదు. ఇలా మిగతా 2 ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకొకటి పాపెట్ చైన్ కోసం మిడిల్ వన్ ఎలా అయితే రెడీ చేశానో సేమ్ అంతే సైజ్ తోటి ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అరేంజ్ చేసిన తర్వాత వాటిని అట్లీస్ట్ ఒక హాఫ్ డే అన్న అలా అట్టు పెట్టేసేయాలి. నేను ఇక్కడ యాక్చువల్లీ రింగ్ ఫింగర్ కోసం ఇంకొకటి ఫ్లవర్ షేప్ వచ్చేలా ఇంకొకటి అరేంజ్ చేశాను. బట్ అదైతే ఈ వీడియోలో చూపించలేదు. తర్వాత ఐ పిన్స్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఐ పిన్ని ఇలా కొంచెం ఓపెన్ చేసి లారియల్ బీడ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక్కొక్క ఐ పిన్కి 3 లారియల్ బీడ్స్ అయితే అటాచ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. అలా ఒక్కొక్క బేస్కి 5 అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీనికి గమ్ అప్లై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఐ పిన్ని అటాచ్ చేయాలి. మనం ఐ పిన్ని అటాచ్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒకటి ఇలా అడ్డంగా అటాచ్ చేస్తే ఇంకొక దానికి నిలువుగా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో నేను ఇక్కడ మిడిల్ వన్కి అడ్డంగా అటాచ్ చేస్తే సైడ్ వన్కి నిలువుగా అటాచ్ చేశాను. మనకి ఐ పిన్స్ ఇలా అటాచ్ చేస్తేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఐ పిన్స్ అటాచ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లారియల్ బీడ్స్ని గమ్ పెట్టి అప్లై చేస్తున్నాను. లారియల్ బీడ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 అటాచ్ చేస్తున్నాను. 2 కుందన్స్కి గ్యాప్ ఇచ్చి ఇలా అటాచ్ చేశాను. మనం అటాచ్ చేసినవి అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం డ్రై అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అటాచ్ చేసేటప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి లింక్స్ కోసం ఐ పిన్స్ అటొకటి ఇటొకటి యాడ్ చేయాలి. నేను వీడియోలో తర్వాత యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం డ్రై అవనివ్వాలి. ఇవి అటాచ్ చేసిన తర్వాత ఒక 1 or 2 hours డ్రై అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని ఫ్లవర్స్కి లారియల్ బీడ్స్ అటాచ్ చేసుకొని కొంచెం సేపు డ్రై అవనివ్వాలి. అది కొంచెం డ్రై అయిన తర్వాత దానిపైన గమ్ అప్లై చేసి ఫెల్ షీట్ అటాచ్ చేశాను. ఇక్కడ వ్యాక్స్ షీట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని నేను ఇక్కడ ఫెల్ షీట్ అటాచ్ చేశాను. ఫెల్ షీట్ అవైలబుల్లో లేకపోతే వ్యాక్స్ షీట్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా 3 అయితే రెడీ అయిపోయాయి. ఈ 3కి నేను చైన్ లింక్స్ యాడ్ చేస్తున్నాను. చైన్ లింక్ ఇంకా హుక్ టైప్ లింక్ ఒకటి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మా పాప నెక్ లెంత్ యాడ్ చేస్తున్నాను. అలాగే పాపిడి చైన్ కోసం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నాయని లైన్లో పెట్టాను.
లింక్స్ అటాచ్ చేసేటప్పుడు ఒక సైడ్ లింక్ని కొంచెం ఓపెన్ చేసి ఇలా నోస్ ఫ్లైర్ తోటి టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఒకదానికొకటి లింక్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి నెక్లెస్ కానీ ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎలాంటి కలర్ అండ్ డిజైన్ అయినా కస్టమైజ్ చేసిస్తాను. ఇలా ఒకదానికొకటి లింక్స్ అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో పాపిడ్ చైన్ కూడా అటాచ్ చేసుకోవాలి. ప్రాసెస్ చూపించడం లెందీగా ఉన్నా చేయడం ఈజీగానే ఉంది, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో పాపిడ్ చైన్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ పాపిడ్ చైన్కి ఓన్లీ మిడిల్ బేస్ ఒకటే చూపించాను కదా, ఇంకొకటి డ్రాప్ షేప్డ్ కుందన్ చుట్టూ స్టోన్ లేస్ అటాచ్ చేశాను. ఓన్లీ ఆ మిడిల్ బేస్ ఒకటే పెడితే లుక్ కొంచెం డల్గా అనిపించింది. అందుకని నేను ఇంకొక చిన్నది డ్రాప్ షేప్డ్ కుందన్ తీసుకొని దానికి అలా స్టోన్ లేస్ అంటించి చైన్ లింక్స్ యాడ్ చేశాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.